ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మరొకసారి మనం ఇలా కలుసుకోవడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున మనం సామెతల గ్రంథము 6వ అధ్యాయము మనం మొదటి 11 వచనాలను మనం చూడబోతూ ఉన్నాం. మనం ఇంతవరకు 5 అధ్యాయాలు మనం ముగించుకొని ఈ దినమున 6వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. ఈ 6వ అధ్యాయంలో నేను మీకు మొట్టమొదటిగానే చెప్పుకుంటూ వచ్చాను. 5, 6 అధ్యాయాల్లో ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ ప్రత్యేకంగా 5, 7 అధ్యాయాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా స్పష్టంగా తెలియచేస్తూ దాని గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు. అయితే 5, 6 అధ్యాయాలు ఇక 5, 7 అధ్యాయాల మధ్యలో 6వ అధ్యాయాన్ని మరి ప్రత్యేకంగా పెట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మరొక అంశాన్ని గురించి మాట్లాడుతున్నట్లు మనకు అనిపిస్తుంది కూడా. మనం ఈ 6వ అధ్యాయంలో ఈ మొదటి 11 వచనాలను గురించిన ఆలోచన మనం చేస్తూ ఉన్నాం. దాంట్లో ఈ యొక్క మాట్లాడుతున్న విషయంలో నా కుమారుడా అనే ఆ భాగాలలో ఈ 6వ అధ్యాయం మొదటి 11 వచనాలను గురించి మనం ఈరోజు ఆ వాక్య భాగాన్ని మనం చూడబోతూ ఉన్నాం. అయితే మొట్టమొదట ఈ వచనాలు మీరు ఆలోచించాల్సిన అవసరత ఉంది. నా కుమారుడా అని మళ్ళీ మాట్లాడుతూ నీ చెడికాని చేత చిక్కుబడితివి. నీ 3వ వచనంలో నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ కానిని బలవంతం చేయము, ఇలా చేసి తప్పించుకొను. నీ కనులకు నిద్రనైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లు ఎరకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొనము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికిదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండుదనని నువ్వు అనుకొనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును అని ఈ వచన భాగంలో రాయబడింది. అయితే నేను చెప్పాను మీకు ఈ 5, 7 అధ్యాయాలు ప్రత్యేకంగా సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదెందుకు మధ్యలో పెట్టాడు అని నేను కూడా ఆలోచించడం ప్రారంభించాను. చాలామంది ఈ వాక్య భాగాన్ని అనవసరంగా పెట్టాడేమో అని అనుకుంటాం. కానీ చాలా అద్భుతమైన రీతిగా ఒక సందేశాన్ని ఇస్తూ ఆ సీక్వెన్స్నే కొనసాగించాడు. ఎలాగ కొనసాగించాడో, ఎందుకు ఈ వాక్య భాగాలు పెట్టడం జరిగిందో మనం వీటి మీద మనం ఆలోచన చేస్తున్నప్పుడు, స్టడీ చేస్తున్నప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. అయితే చాలామంది మనం చూస్తున్నాం జూదం ఆడడం అనేది హార్స్ రేసే కావచ్చు, లేకపోతే కార్డ్స్ ప్లేయింగే కావచ్చు, లేకపోతే బెట్టింగే కావచ్చు. ఇదంతా కూడా వాళ్ళు పందాలు ఆడడం, మరి కోడి పందాలు, ఇలాగ కొన్ని పందాలు, ఈ ఆటల గురించి మనం చూస్తున్నప్పుడు ఈ బెట్టింగ్ అనేది చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే బెట్టింగ్ చేసి వాళ్ళు ఆస్తిని చాలా కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు వారు అలాగ చేస్తూ ఉన్నారు అని ఒకవేళ వాళ్ళని మనం ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే జాబు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వారి దగ్గర నుంచి మనం ఆన్సర్ని లేకపోతే జాబ్ని మనం వారి దగ్గర నుంచి మనం పొందగలం అనే మాటను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు
అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. మేము ఎంత కాలం నుంచో ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. ఎంతో కాలం నుంచి ఉద్యోగాలు చేస్తున్నాం, కానీ మేము సంపాదించింది ఏమీ కనబడడం లేదు. వారు జూదాలు ఆడి, లేకపోతే ఈ ఈ కార్డ్స్ ప్లేయింగ్ అనేది, ఈ బెట్టింగ్స్ అనేవి, ఇవన్నీ చేసేవాళ్ళు ఎందుకు అలా చేస్తూ ఉన్నారు అనే వారి దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటంటే, మేము చాలా కాలం నుంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, ఉద్యోగంలో ఎంతో అలసిపోయాం, కానీ సంపాదించింది ఏమీ కూడా లేదు. కానీ డబ్బు సంపాదించుకోవడం, అధికంగా సంపాదించుకునే ఒక సులువైన మార్గం ఈ పేకాట, జూదం అనేది. అంతే మాత్రమే కాదు, బెట్టింగ్. కానీ చాలామంది ఆ విధంగా భావించి వాళ్ళు ఆ బెట్టింగ్స్ లేకపోతే జూదం ఆడడం అనేది జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళని గురించి సామెతల గ్రంథం అలాగా భావించి క్విక్ మనీ, ఈజీ మనీ సంపాదించుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళందరినీ కూడా సామెతల గ్రంథం వాడిని ఒక ఫూల్గానే అంటుంది, బుద్ధిహీనుడు అని అంటుంది. జూదం, సోమరితనం అనేది ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావిస్తూ వచ్చాడు. జూదము, సోమరితనం అనేది మనిషి దివాళి తీయడానికి వాడు దివాళి తీస్తాడు అనేది దేవుని వాక్యం చాలా చక్కగా నిరూపించబడింది. ఈ రెండు మార్గాల ద్వారానే మనిషి పూర్తిగా దివాళి తీస్తాడు. వాడు పూర్తిగా పతనాస్థితికి వెళ్ళిపోతాడు, దరిద్రుడు అయ్యే పరిస్థితి దీన్ని బట్టే. అందుకే మనం ఈ సామెతల గ్రంథం 6వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మనం జూదం ద్వారా కానీ, ఈ సోమరితనాన్ని బట్టి కానీ దేవుని మనం ఘనపరచాం. డబ్బు విషయానికి వస్తే దేవుడు మనలను ధనవంతులు కావాలని కోరుకోవడం లేదు, కానీ మనం మూర్ఖులంగా, బుద్ధిహీనులుగా ఉండకూడదని మాత్రం ఈ సామెతల గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనం జ్ఞానవంతులుగా ఉండాలని కోరుకుంటుంది తప్ప మనం బుద్ధిహీనులుగా ఉండాలని కోరుకోవడం లేదు. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని బట్టి మనం చాలాసార్లు కూడా అనుకుంటాం, డబ్బు అధికంగా ఉంది గనక వారు దేవుని దృష్టిలో చాలా జ్ఞానవంతులు అని నిర్ధారించలేము మనం వాళ్ళని. వారు అంత డబ్బుని సంపాదించారు గనక చాలా జ్ఞానులు అని అనడానికి ఏమీ లేదు. దేవుడు నీకిచ్చిన డబ్బుని లేకపోతే ధనాన్ని ఏ విధంగా వాడుచున్నావో, ఏ విధంగా ఉపయోగించుచున్నావో దాన్ని బట్టే నువ్వు జ్ఞానవంతుడువో బుద్ధిహీనుడువో అర్థమవుతుంది. కొంతమంది అనుకుంటారు అదృష్టం కొలది డబ్బు వస్తుంది అని భావిస్తారు. అలా భావించే వాళ్ళంతా కూడా వాడు బుద్ధిహీనుడు అనేది అర్థం చేసుకోవాలి. కొంతమంది దగ్గర కొంచెమే డబ్బు ఉంటుంది, కానీ ఆ డబ్బుని చాలా జాగ్రత్తగా, జ్ఞానయుక్తంగా వారు దాన్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ 6వ అధ్యాయంలో ఇది ఒకవేళ తప్పు పెట్టాడేమో అని అనుకుంటున్నాం, కానీ ఈ యొక్క 6వ అధ్యాయాన్ని ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే, నేను చెప్పాను అధికంగా ఇక్కడ సెక్షువాలిటీ గురించి, లైంగిక జీవితాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదెందుకు చర్చించాడండి అని అనొచ్చును. గనక 7వ అధ్యాయము 5వ అధ్యాయం మధ్యలో ఇది ఎందుకు పెట్టాడు అనంటే, డబ్బును గురించి ఎందుకు చర్చించాడు అనంటే, మొట్టమొదట 5వ అధ్యాయంలో మన జీవిత విధానంలో క్రమశిక్షణ తప్పిపోతే, ఒక దాంట్లో క్రమశిక్షణ తప్పిపోతే, మన లైంగిక జీవితంలో ఒక క్రమశిక్షణ తప్పిపోతే, ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది లేనప్పుడు ఇక ఏ కంట్రోల్ కూడా ఉండదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. గనక ఇదే ప్రాముఖ్యమైన రోల్ ప్లే చేస్తూ ఉంది. ఈ లైంగిక జీవితంలో తన భార్యను సరిగ్గా చూడలేనప్పుడు, సరిగ్గా ఉండలేనప్పుడు, దాంపత్య జీవితం సరిగ్గా లేనప్పుడు అనేకమైన వాటికి దారితీస్తూ ఉంది, అనేకమైన సమస్యలకు దారితీస్తుంది అనే విషయాన్ని గురించి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. లైంగిక జీవితంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు వీటిలో నుంచి సరి అయిన రీతిగా వారికి సెక్షువల్ లైఫ్లో సరి అయిన సాటిస్ఫాక్షన్ లేకపోవడం చేత వారు మరొక దారికి వెళ్తూ ఉన్నారు. వారు ఆర్థిక జీవితం మీద
వారు అటువైపు నడుస్తూ ఉన్నారు. అందుకే సొలొమోను ఇక్కడ 6వ అధ్యాయంలో ఆర్థికాన్ని గురించి, ఫైనాన్షియల్ గురించి ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తున్నాం. చాలామంది వాళ్ళు ఆర్థికంగా ఊహాగానాలు చేస్తూ ఉంటారు. వారు వారు ఎటువంటి ఊహాగానాలు చేస్తూ ఉంటారంటే, క్విక్ రిచ్ అనేది, త్వరగా నేను ధనవంతుడని అయిపోవాలి, ఈజీ మనీ నాకు వచ్చేయాలి అని అనుకుంటుంటాం. కనుక ఈ రెండు విషయాలు ఇక్కడ ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. డబ్బును గురించి ప్రస్తావించాడు, అక్కడ సోమరితనాన్ని గురించి కూడా ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ సొలొమోను చెప్తున్న విషయం ఏంటంటే, ఈ రెండిటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. డబ్బు విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ సోమరితనంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు కూడా, జూదము, సోమరితనం అనేది ఆర్థికంగా పతనానికి దారితీస్తుంది, దారిద్ర్యానికి దారితీస్తుంది అనే విషయాన్ని చెప్పాడు. సొలొమోను తన కుమారుడికి ఈ బుద్ధిహీనమైన ఆర్థిక వ్యవహారాల్లో ఉండవద్దు, చిక్కుకోవద్దు అని చెప్పుకుంటూ వచ్చాడు. తన కుమారుడితో మాట్లాడుతూ ఆర్థికంగా ఊహాగానాలు చేయవద్దు దయచేసి అని చెప్పాడు. నువ్వు సోమరిగా ఉండవద్దని రెండు అంశాలను గురించి, రెండు సవాళ్ళను గురించి ఇక్కడ ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రెండు కూడా మరి జూదము కానీ, ఈ డబ్బు కానీ, లేకపోతే సోమరితనం కానీ మనకి పేదరికాన్ని తీసుకొస్తుంది. దానికి నువ్వు, ఈ రెండిటికి నువ్వు చాలా దూరంగా ఉండాలి అని చెప్పి మొట్టమొదట ఈ 6వ అధ్యాయంలో రెండు సవాలులు విసిరినట్లుగా చూస్తున్నాం. మొదటి సవాల్ ఏంటంటే, అది ఊహాజనిత రుణాల నుండి బయటపడాలి అని సవాలు చేశాడు. ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఊహాజనిత రుణాల నుండి బయటపడాలనే ఒక సవాలు విసిరినట్లుగా చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం చదువుకున్నాం. ఆ వచన భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చెప్పాడు, పూట పడిన ఎడల అని అన్నాడు. షూరిటీ అనే మాటను చెప్పుకుంటూ వచ్చాడు. ఈ షూరిటీ ఉండడం అనేది జామీను ఉండడం అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరికి జామీను ఉండడం అనంటే, వేరొకని యొక్క రుణానికి నువ్వు జామీన, లేకపోతే నువ్వు షూరిటీ ఉండడం అనేది. అప్పుడు ఆ షూరిటీ ఎప్పుడైతే నువ్వు ఉంటావో, నువ్వు చట్టబద్ధంగా ఆ వ్యక్తి యొక్క రుణానికి నేను బాధ్యత వహిస్తున్నాను అని అంటున్నాడు. ఈ సందర్భంలో పరాయి వాడిని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఏమన్నాడు? నా కుమారుడ, చెలికాని వాని కొరకు పూట పడిన ఎడల అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరా ఈ వ్యక్తి? ఈ సందర్భంలో ఒక పరాయి వాడు, లేకపోతే వాని గురించి ఏమీ కూడా తెలీదు. బహుశా వాడు పొరుగువాడు కూడా కావచ్చు. ఆ పొరుగువాడు అయినంత మాత్రంలో ఏదో ఒక రీతిగా సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారు రోజు వస్తూ ఉన్నాడు. ఒక స్కీమ్ వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. వారు ఒక ప్రణాళికతోనే వచ్చారు, ఒక స్కీమ్తోనే వచ్చారు. వారు ఏదో నీతో చెప్పి ప్రలోభాలకు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ విషయానికి వచ్చినప్పుడు కల్లా నువ్వు ఎవరికి షూరిటీ ఉండవద్దు. చాలామంది ఏమనుకుంటారంటే, ఉద్యోగస్తులు, మీరు ఉద్యోగం చేస్తున్నారు, మాకు హెల్ప్ చేయండి, జస్ట్ మేము షూరిటీగా మీరు నిలబడండి అని చెప్తారు. కానీ క్రైస్తవులంగా మనం బయట వాళ్ళకి ఎవరికి షూరిటీ ఇవ్వవద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది ప్రత్యేకంగా మాట్లాడే విషయం ఏంటంటే, నువ్వు ఎవరికి షూరిటీ ఇవ్వవద్దు. నువ్వు షూరిటీ ఇవ్వడం వలన నువ్వు చట్టబద్ధంగా బాధ్యత వహిస్తున్నావు, చట్టబద్ధంగా ఆ యొక్క బాధ్యతకు వ్యక్తి అవుతావు అనే విషయాన్ని గమనించాలి. గనక వాడు ఒకవేళ చెల్లించకపోతే మొట్టమొదట షూరిటీలనే పట్టుకుంటారు. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. గనక ఇటువంటి పని చేయవద్దని సొలొమోను తన కుమారుడికి ఒక మంచి సలహా ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. వారి గురించి బ్యాక్గ్రౌండ్ ఏమీ కూడా తెలియదు, అసలు వారు ఎవరా తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? చాలా చక్కగా ప్రలోభాలలో పెట్టడానికి వారు ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి నువ్వు సంతకం చేసావా, నువ్వు వెనకకు తీసుకోలేవు, నువ్వు కో సైనర్ అవుతావు. అసలు
సంతకారుడు అవుతావు గనక. సొలొమోన్ ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. వారు ఎవరో తెలుసా నీకు? ఎటువంటి బ్యాక్గ్రౌండ్ తెలుసా? వారు నీ సహోదరులు కాదు కదా, నీ రక్త సంబంధులు ఎంత మాత్రం కూడా కాదు కదా. వారికి నువ్వు షూరిటీగా నిలబడవద్దని అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏమని వచ్చారో. నేను ఒకసారి కాకినాడలో ఒకసారి బ్యాంక్కి, ట్రెజరీ బ్యాంక్కి వెళ్ళాను. ఆ ట్రెజరీ బ్యాంక్లో ఒక అతను తన గోడు చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని చెప్పుకుంటూ ఉన్నాడు అని అంటే, వాళ్ళందరూ కూడా ఒక అపార్ట్మెంట్లో ఉండేవారు. ఆ అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి చాలా చక్కగా మర్యాదగా మాట్లాడేవాడంట. అలాగ కొన్ని నెలలు అయ్యిందండి. ఆ నెలలు అయిన తర్వాత, అయ్యా నేను ఒక చిన్నది పెట్టుకుంటూ ఉన్నాను, మీరు ఎంప్లాయీ కనుక మీరు జస్ట్ షూరిటీగా నిలబడండి అని చెప్పాడు. వాడు షూరిటీగా నిలబడిన తర్వాత చక్కగా కొంతకాలం అయిన తర్వాత వాడు కనబడలేదండి. గనక చాలాసార్లు కూడా వాడు అప్పుడు అక్కడ వచ్చి తన గోడు చెప్పుకుంటూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. వాడు నన్ను షూరిటీగా పెట్టి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, కానీ నన్ను ఇప్పుడు బ్యాంకు వాళ్ళు కట్టమంటున్నారు, నేను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని. కనుక షూరిటీగా నిలబడుతున్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఆలోచించాలని మనం చేస్తున్నా. వాళ్ళు చాలా చక్కగా చెప్తారు, మీరు కూడా ఇందులో షూరిటీగా నిలబడితే మీరు కూడా ఎంతో మేలు పొందుతారు, మేము కూడా మీకు చాలా మేలు చేస్తాం అని చాలా చక్కని అవకాశాలు, ఆఫర్స్ వారు చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్ చేయమని కూడా చెప్తూ ఉంటారు కొన్నిసార్లు. వీరు అలాంటి ఇన్వెస్ట్లు చేయడం అనేది కూడా సొలొమోను తన పిల్లలకు చెప్తూ ఉన్నాడు. అలాగా నీ దగ్గరికి వస్తే నువ్వు ఎందుకు వస్తారు నీకు? నువ్వు సొలొమోను యొక్క కుమారుడివి, నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు రాజు కుమారుడు గనక నీ దగ్గర ఆస్తి ఉంది అని చెప్తారు. గనక పరాయి వాళ్ళు వచ్చినప్పుడు చాలా స్మూత్ డీలింగ్, చాలా మృదువుగా మాట్లాడతారు, చాలా అద్భుతంగా మాట్లాడతారు. మా వెనకాల ఉండు చాలు, మేమంతా చూసుకుంటాం, నీ ఇన్వెస్ట్ చెయ్యి అనే మాటలు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు. గనక నీకు ఏమీ తెలియకుండా నువ్వు ఇన్వెస్ట్ చేయవద్దు, నువ్వు షూరిటీగా నిలబడవద్దు అని చెప్తూ ఉంటా. సామెతల గ్రంథం చాలా చక్కగా చెప్తూ ఉంది. అటువంటి స్కీమ్స్లో నువ్వు పాల్గొవద్దు, అటువంటి పథకాల్లో పాల్గొవద్దు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, నీ సహోదరుడి పట్ల నేను చెప్పడం లేదు, నీ సహోదరుల పట్ల నువ్వు చాలా దయగా ఉండడం, ఒకరికి సహాయం చేయడం, డబ్బు అవసరమైనప్పుడు నీ రక్త సంబంధికి నీ ముఖము తిప్పుకోవద్దని సామెతల గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది. ఇక్కడ సహోదరుడు కాదు, ఇతను ఎక్కడి నుంచో వచ్చాడు, చాలా చక్కగా స్కీమ్స్తోనే వస్తాడు, వాడు ఒక పన్నాగముతోనే వస్తాడు, ఒక పథకంతో వస్తాడు. గనక అందుమీద నీ సంతకాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు సంతకం తీసుకున్నావో అది న్యాయబద్ధంగా నువ్వు అప్పుకి బాధ్యుడు అవుతున్నావు అనే విషయాన్ని, ఒకవేళ నీ యొక్క సహోదరులకు నువ్వు సహాయం చేయడం వలన దేవుని ఘనపరిచిన వారు అవుతాం. వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ వారు చెప్పే స్కీమ్స్ ఎలాగుంటాయంటే, నువ్వు చాలా త్వరగా ధనవంతుడు కాగలవు, ఇన్వెస్ట్ చేయి, అందరం కలిసి మనం ఉందాం, దీంట్లో నువ్వు కూడా షూరిటీగా నిలబడు అని ఇలాగ చెప్పి వాళ్ళు ఏమంటారంటే క్విక్ రీచ్ గెట్ రిచ్ అని అంటారు. వాళ్ళు క్విక్ రీచ్ అండ్ గెట్ రిచ్ అని అంటారు. కనుక చాలా త్వరగా నువ్వు ధనవంతుడు కాగలవు అని చెప్పేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమనాలి అనంటే, నేనెంత మాత్రం కూడా షూరిటీ నిలబడను అని చెప్పాలి, నేను సంతకము చెయ్యను అని చెప్పాలి, దీని మీద నాకు తెలియకుండా నేను ఇన్వెస్ట్ చెయ్యను అని చెప్పాలి. కానీ అలాంటప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఫూల్ అయ్యా, నువ్వు బుద్ధిహీనుడు అయ్యా, నీకు బుద్ధి లేదు, అసలు నువ్వు మాట మీద నిలబడడం లేదు అని నానా మాటలు మనల్ని అంటారు కూడా. ఏం అనుకున్నా సరే పర్వాలేదు, కానీ నువ్వు ఏం చేయాలి అనంటే అలాంటి వాటిలోకి నువ్వు వెళ్ళవద్దని చెప్తూ ఉన్నానని సొలొమోను చాలా అద్భుతంగా మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. గనుక నువ్వు అర్థం చేసుకో, నీకున్న డబ్బుని ఎక్కడో కూడా వృధా చేసుకోవద్దని నేను మనవి చేస్తున్నా. పరాయి వాని దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయవద్దు, పరాయి వానికి నువ్వు షూరిటీగా నిలబడవద్దు. ఉన్న డబ్బుని నీ కుటుంబాని కొరకు, నీ కుటుంబ అక్కర్ల కొరకు దాన్ని వాడు, దేవుని పని కోసం వాడు, అంతేకాని అక్కర్లో ఉన్నవానికి సహాయం చేయి. కానీ ఎవరు తెలియని వారికి ఇలాంటి స్కీమ్స్లో క్విక్ రీచ్
గెట్ రిచ్ అని చెప్పేసి, నువ్వు త్వరగా ధనవంతుడు కావాలి అని చెప్పేసి వాళ్ళు దేంట్లోనే నిన్ను ఇరికించడానికి ప్రయత్నం చేస్తారు. గనక ఈ విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ యొక్క సొలొమోను తన కుమారుడికి చెప్తూ ఉన్నారు. చాలామంది ఊహాజనితమైన డబ్బుల కోసం ఎన్నెన్నో ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారు అనంటే, మేము చాలా ఇది పెడితే అది పెడితే ఇలాగొచ్చేస్తుంది అలాగొస్తుంది అని చెప్తూ ఉంటారు. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక స్కీమ్ అనేది చర్చిలో కూడా తీసుకొచ్చారు. ఆ చర్చిలోకి స్కీమ్స్ తీసుకొచ్చి వాళ్ళు చర్చిలో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకుందామండి, ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు డబుల్ అయిపోతాయి అని అంటుంటారు. కొన్నిసార్లు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఒకసారి విశాఖపట్నంలో మీరు 1000 రూపాయలు కట్టండి, వారం రోజులైన తర్వాత 10 రోజులైన తర్వాత 2000 రూపాయల సామాన్ ఇచ్చేస్తామని చెప్పారు. మొట్టమొదట కట్టిన వాళ్ళకి 1000 రూపాయలు కట్టిన వాళ్ళు 2000 యొక్క డబ్బులు వచ్చేసాయి. 2000 కట్టిన వాళ్ళకి 4000 వచ్చేసాయి. అలాగ కడుతూ వచ్చాడు. కానీ ఒక రోజున చెప్పాడు, మీరు ఇన్ని లక్షలు కడితే ఈ కారు వచ్చేస్తుంది, మీకు డబుల్ వచ్చేస్తుంది అని చెప్పాడు. కారు కోసం అందరూ కూడా కట్టేశారు. ఇది గతంలో జరిగిన విషయం. కనుక ఇలాంటి స్కీమ్స్లో చాలామంది క్రైస్తవులు చాలా త్వరగా ధనవంతులు అయిపోవాలని అనుకుంటే, అందుకే పౌలు కూడా తిమోతి పత్రికలో చాలా చక్కగా చెప్పాడు, ధనవంతులు కావాలని ప్రయత్నం చేసేవారు వారు చిక్కుకుంటారు అని చెప్పుకుంటూ వచ్చారు. వారు సమస్యల్లో చిక్కుకుంటారు అని చెప్పాడు. గనక డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నాయక సొలొమోను కూడా తన పిల్లలకి చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు. గనక మనం క్రైస్తవులు కొన్నిసార్లు మనం పెట్టుబడి పెట్టి డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి, 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి వచ్చేస్తాయి, డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి అని కొంతమంది పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. అలా పెట్టుబడి పెట్టి నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గనక ఇలాంటి పెట్టుబడులు పెట్టవద్దు, ఇలాంటి షూరిటీలో కూడా నిలబడవద్దు, అలాంటి స్కీమ్లో చిక్కుకొని జీవితాలను పాడు చేసుకోవద్దు, మీ ధనాన్ని కూడా పాడు చేసుకోవద్దు, మీరు ఎంత మాత్రం బికారులు కావద్దు, దరిద్రులు కావద్దని ఆ యొక్క సొలొమోను తన పిల్లలకు బోధిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక దీనికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఫైనాన్షియల్ గురించి చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. దాంట్లో ఏమన్నాడు అనంటే, ఎన్ని వచనాలు చూపించాడో నేను ఆ వచనాలు కూడా నేను మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, సామెతల గ్రంథానికి వెళ్దాం. 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయం 15వ వచనంలో చదువుతున్నాను. ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును అని చెప్పాడు. ఎవరికి మనం షూరిటీగా నిలబడితే, ఎదుటివాని కొరకు పూటబడిన వాడు షూరిటీగా నిలబడితే చెడిపోవును అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ యొక్క మాటలు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. పూటబడ నొప్పని వాని వాడు నిర్భయముగా ఉండును. షూరిటీగా ఎవరైతే నిలబడ్డో వాడు నిర్భయంగా ఉంటాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. 17వ అధ్యాయంలో కూడా వెళ్తూ ఉన్నాను. 17వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు గమనించాలని మనవి చేస్తున్నా. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడిన వాడు తెలివిమాలినవాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తూ ఉంది. షూరిటీ నిలబడితే వాడు ఎటువంటి వాడో ఆ యొక్క దరిద్రుడు అవుతాడు, లేకపోతే వాడు బుద్ధిహీనుడు అవుతాడు, తెలివి లేని వాడు అవుతాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. 20వ అధ్యాయంలో కూడా నేను చదువుతూ ఉన్నాను. చూడండి, 16వ వచనంలో, అన్యుని కొరకు పూటబడిన వాడు వస్త్రమును పుచ్చుకొనను, పరుని కొరకు వానినే కుదువ పెట్టించును అని చెప్పాడు. చివరికి ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేనికోసం? ఎవరికో షూరిటీ పెట్టి పూర్తిగా అప్పులు పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. 22వ అధ్యాయంలోనికి కూడా వెళ్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనంలో కూడా చదువుతున్నాను. ఆ యొక్క చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్నిసార్లు చెప్పాడు షూరిటీగా ఉండవద్దు. కొన్నిసార్లు కొంతమందికి కోపం రావచ్చు. ఏమయ్యా, అంత మాత్రం కూడా మమ్మల్ని నమ్మలేవా అని అంటుంటారు. కొన్నిసార్లు అంత మాత్రం సహాయం చేయలేవా అని అంటుంటారు. దేవుని యొక్క వాక్యంలో 27వ అధ్యాయం 13వ వచనంలో, ఎదుటివాని కొరకు పూటబడిన వాడు వస్త్రమును పుచ్చుకొనును,
పరుల కొరకు పూటపడిన వాని వలన కుదువ పెట్టించును. ఎంత ఎంత విషయాన్ని చెప్తున్నాడు. నువ్వు ఒకవేళ షూరిటీగా ఉండవద్దు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎంత అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఎప్పుడు మాట్లాడాడండి? ఇది ఎన్ని వేల సంవత్సరాల క్రితం మాట్లాడాడో. ఈ రోజున పూటబడి ఎంతోమంది నష్టపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దీన్ని ఆ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాం. అందుకే ఇక్కడ సొలొమోను ఆ మనవి చేస్తూ ఉన్నాడు. ఏమని మనవి చేస్తున్నాడు? నా కుమారుడా అని ప్రారంభించాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఏమన్నాడు? నా కుమారుడా అని చెప్పాడు. నా కుమారుడా, ఆ మాటలు ఎంత ఆ క్లాస్లో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఒక కండిషన్ చెప్తూ ఉన్నాడు. ఆ క్లాస్ కండిషన్ అక్కడ చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు ఆర్థిక వ్యవహారాలలో బుద్ధిహీనుడుగా ఉండవద్దు అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అందులోనూ నా కుమారుడా అందులో పాల్గొవద్దు అనే విషయాన్ని చెప్పాడు. ఆ పరిస్థితులను ఎరిగిన వారు గనక నువ్వు పరుల చేతిలో చెయ్యి వెయ్యవద్దు, సంతకాలు చేయవద్దు, చిక్కుబడవద్దు, పట్టబడవద్దు, బుద్ధిహీనుడిగా ఉండవద్దు. ఆబ్లిగేషన్స్ ఎన్నో చెప్పుకుంటూ వస్తారు. నువ్వు వాటిలో నుంచి బయటికి రా అని చెప్పుకుంటూ వచ్చినట్లుగా చూస్తున్నాం. సొలొమోను అందుకే తన పిల్లలకు చెప్పుకుంటూ వచ్చాడు. ఆర్థికంగా దరిద్రులు అయిపోవడానికి నువ్వు అవ్వవద్దు అనే విషయాన్ని చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు మనం వాటిని గురించి మనం ఆలోచన చేద్దామండి. ఏమన్నాడు? నువ్వు పరుని చేతిలో నీవు చెయ్యి వేసిన ఎడలా అని అన్నాడు. నీ నోటి మాట వలన మనం మాటలు త్వరపడి మాట్లాడుతూ ఉంటాం. మనం ఏది ఎరగకుండా ఏమీ చేయకుండా మనం కొన్నిసార్లు మంచివాడు అని అనుకుంటాం. ప్రియమైన వాడా, మంచివాడు అని చెప్పేసి కాదు, మన సహోదరులకు రక్త సంబంధులకు ఆ విధంగా నిలబడి ఒకవేళ నష్టపోయినా పర్వాలేదు, కానీ ఎవరి కోసమో నష్టపోవడం అనేది అది సబబు ఎంత మాత్రం కూడా కాదు. గనక జాగ్రత్త అనే విషయాన్ని సొలొమోను తన పిల్లలకు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏం చేయాలి అసలు? ఏంటి ఆ విషయాలు? ఆ పథకాల్లో నుంచి పడిపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను గురించి మాట్లాడాడు. ఏంటి ఆ చర్య అనంటే, మొదటిది దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి, ఏమని చెప్పుకుంటూ వచ్చాడు. 3వ వచనంలో చదువుతూ ఉన్నాను. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నువ్వు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చెయ్యము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు? దేవుని యొక్క వాక్యంలో అక్కడ అంటున్నాడు, నువ్వు బలవంతం చెయ్యి, చిక్కుబడ్డావు, ఇప్పుడు దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి. మన యొక్క లోపాల నుండి మనం బయటికి రావాలి. మనం తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, ఇలాగూ చేసి తప్పించుకొనుము అని చెప్పాడు. తప్పించుకో, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే తప్పించుకొనుము అని చెప్పాడు. ఎలా తప్పించుకోవాలో చెప్పాడు. 5వ వచనంలో అన్నాడు, వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లు అని అన్నాడు. వాడు బోయేవాడు యొక్క చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొనుము అని అన్నాడు. తప్పించుకో. మొట్టమొదట మనం ఏం చేయాలి అనంటే తప్పించుకోవాలి అనే విషయాన్ని. ఈ పథకాల్లో పడవద్దు, ఈ ప్రమాదాల్లో పడవద్దు. సొలొమోను తన కుమారుడికి చాలా చక్కగా సలహా ఇస్తూ వచ్చాడు. అటువంటి ప్రమాదాలకు వెళ్ళొద్దు. వాటిలో ఒకవేళ చిక్కుబడితే తప్పించుకో, బయటికి రా నువ్వు, లేకపోతే నువ్వు చాలా పోగొట్టుకుంటావు. ఈ రోజున చాలామంది క్రైస్తవులను చూచి వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, వాళ్ళు ప్రేమ గలవారు అని అనుకుంటారు. కనుక దేవుని బిడ్డలని అడ్వాంటేజ్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది రిటైర్ అయిపోయిన పీపుల్ దగ్గర నుంచి, ఓల్డ్ పీపుల్ నుంచి, విడోవర్స్ దగ్గర నుంచి ఈ యొక్క అడ్వాంటేజ్ తీసుకునే, లేకపోతే వారు దాన్ని ఆసరా తీసుకుని ఇతరులు మోసం చేసే ఎన్నో స్కీమ్స్ చేస్తూ ఉంటారు. మీరు రిటైర్మెంట్ అయ్యారు కదండి, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బంతా కూడా ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పేసి అమాయకమైన
పెన్షనర్స్ దగ్గర నుంచి, విడోవర్స్ దగ్గర నుంచి చాలా కాజేస్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే ఈ ఆర్థిక పథకాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాం. అందుకే చెప్పాడు, దూరంగా ఉండు, తప్పించుకో, చిక్కుపడకు, ఒకవేళ చిక్కుపడితే వెంటనే తప్పించుకొనుము అని చెప్పాడు. 3వ వచనంలో 5వ వచనంలో మాటలు చెప్పుకుంటూ వచ్చాడు, తప్పించుకో అని అన్నాడు. తప్పించుకోవడానికి కొన్నిసార్లు ఇప్పుడు సంతకాలు పెట్టేశాం, మాట ఇచ్చేసాం అని అంటే అయ్యా తప్పైపోయింది. రెండవ చర్య ఏం తీసుకోవాలి అనంటే, నువ్వు దేవుని యొక్క వాక్యంలో అక్కడ చదువుతూ ఉన్నాను చూడండి, నువ్వు త్వరపడి వెళ్ళి, నువ్వు త్వరగా వెళ్ళు, అయ్యా నన్ను విడిచిపెట్టండి అయ్యా, ఇందులో నేను ఉండనయ్యా. మీరు అనుకోవచ్చు, ఏదన్నా వారు అనొచ్చును, కనుక త్వరగా బయటికి రా, బలవంతం చేయి, ఆ చెలుకాని దగ్గర నుంచి, ఆ పరాయివాని యొక్క చేతిలో నుంచి బయటికి రా. ఈ ఆర్థిక వ్యవహారాలకు నేను ఉండనయ్యా, ఈ పథకాలకు నేను ఉండనయ్యా, దీంట్లో నేను పాల్గొనయ్యా, వెంటనే బయటికి రావడానికి ప్రయత్నం చేయి. అది కూడా ఎలా చేయమన్నాడు అనంటే, ఇట్స్ అన్ హంబుల్ అనే విషయాన్ని చెప్పాడు. ఎలాగా? చాలా దీనంగానే ఎలా చెప్పాడు, నువ్వు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని. ఏం చేయాలి? బలవంతం, అయ్యా నన్ను విడిచిపెట్టండి అయ్యా, విడిచిపెట్టండి, నాది తప్పైపోయింది అయ్యా. వాళ్ళు ఏమని అనుకోని, అయ్యా కొన్నిసార్లు వాళ్ళు ఏమంటారంటే, ఏమయ్యా నీకు మతిపోయింది అసలు అని అంటావు. ఎంత బుద్ధిహీనుడు అయ్యా, ఎంత బాగా వస్తుంది ఈ రోజున డబ్బులు వద్దా నీకు చేదా అనే విషయాన్ని ఆ మాటలు చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు నీకు మతి తప్పింది, చపల చిత్తుడివి, స్థిరుడు కావు, నీకు డబ్బు వద్దు అని అనొచ్చును. కానీ చాలా నమ్రతతో మనం ఏం చేయాలి? బయటికి పడడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఆర్థికంగా దాంట్లో నుంచి బయటికి రాకపోతే మనల్ని మనమే పూర్తిగా పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇదంతా కూడా స్కీమ్స్ అంతా కూడా మనుషులు ఎందుకు ఉచ్చుల్లో పడుతూ ఉన్నారు అంటే, క్విక్ రిచ్ గెట్ రిచ్, చాలా త్వరగా అయిపోవాలి. వారు ఒకవేళ తప్పించుకోకపోతే వారు ఎన్ని పేర్లు పెట్టనివ్వండి, ఎన్ని పేర్లు పెట్టినా సరే పర్వాలేదు, ఏ రీతిగా ఆలోచించుకున్నా పర్వాలేదు, బాధ్యత లేదు మీకు అన్నా పర్వాలేదు, కానీ విడిపించుకోవడానికి ప్రయత్నం చేయి. అది రెండవ చర్య చేయాలి, దీనుడుగానే. మూడవది ఏం చేయాలి అనంటే, ఏమని చెప్పుకుంటూ వచ్చాడో దేవునికి, బలవంతం చేయి. వాడిని బలవంతం చేయి. వాడు విడిచిపెట్టాడు, అంత తొందరగా విడిచిపెట్టాడు. ఆర్థిక బాధ్యతలో నిన్ను చిక్కుపడిచిన తర్వాత వాడు అంత త్వరగా విడిచిపెట్టాడు వాడు. అందుకే చెప్పాడు, బలవంతము చేయి. వాడిని ఎలాగ చేయాలో చెప్పుకుంటూ వచ్చాడు. నీ కనులకు నిద్ర, 4వ వచనంలో అంటాడు, నీ కనులకు నిద్ర, అది అందులో నుంచి బయటికి వచ్చే వరకు నిద్రపోవద్దు. నువ్వు నిద్రపోయేవా పర్వాలేదు అని అనుకుంటే దారిద్ర్యం నీకు సంభవిస్తుంది. కనుక ఈ విషయంలో జరిగే వరకు ఊరుకోవద్దు. అది నువ్వు ఎంతవరకు ఉండాలి? బలవంతం చేయి. నీ కనులకు నిద్ర రానివ్వద్దు. నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియక్కము అన్నాడు. నిద్రపోకు, వెంటనే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. ఇంకేమన్నాడు? ఎలాగ తప్పించుకోవాలో 5వ వచనంలో చెప్పాడు. ఎలాగ విడిపించుకోవాలి, ఎలాగ బలవంతంగా బయటికి రా. నువ్వు వేట కాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లు, పక్షి తప్పించుకున్నట్లు, బోయేవాని చేతిలో నుంచి తప్పించుకున్నట్లుగా తప్పించుకో. వారు ఇడిచే వరకు కూడా నువ్వు ఊరుకోవద్దు. ఒక్కసారి నువ్వు అందులోకి వెళ్ళావా, ఆ షూరిటీలోకి వెళ్ళావా, ఒక్కసారి ఇన్వెస్ట్ చేసావా, నీ జీవితం అంతా కూడా దారిద్ర్యం అనుభవించాల్సి వస్తుంది. అందుకే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయొద్దు, పెట్టుబడులు పెట్టవద్దు అని నేను చెప్పడం లేదు. నువ్వు పెట్టుబడులు పెడుతున్నా, నువ్వు దేంట్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు డబ్బు విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందులో పెడుతున్నావు? కొన్నిసార్లు మనం చూసాము, ఆగ్రోలో పెట్టారు కొంతమంది, ఎంతోమంది వాళ్ళ ఆస్తులన్నీ కూడా పోయాయి.
నువ్వు ఏదైనా పెడుతూ ఉంటే, కొంతమంది అంటారు, మీరు ఈ పలానా దగ్గర ప్లాట్ కొంటే మేము ఎర్ర చందనం వేసాం, ఇన్ని సంవత్సరాలకు మీకు ఇంత లాభం వచ్చేస్తుంది. ఇలాంటి ఈ క్విక్ రిచ్ అనేది, గెట్ రిచ్ అనే ఆ పదజాలాన్ని ఎవరన్నా చెప్తే వాటికి వెళ్ళవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సొలొమోను చెప్పుకుంటూ వచ్చాడు, తన పిల్లలకి చెప్పాడు, నువ్వు పరాయి వాళ్ళు, నువ్వు చాలా త్వరగా ధనవంతుడు అయిపోతావు. ఇలాంటి స్కీమ్స్కి, పథకాలకు చాలామంది చిక్కుపోయి వారి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో నష్టపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదటి చెప్పాడు. కనుక షూరిటీ విషయంలో, ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగానే ఉండాలని ఆ యొక్క సొలొమోను తన పిల్లలకు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున క్రైస్తవులంగా మనల్ని ఆ యొక్క ఏమి చెయ్యం, ఏమి మాట్లాడడం అని చెప్పి పలువురు మోసగించడానికి వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక నువ్వు త్వరగా ధనవంతుడు అయిపోతావు, లేకపోతే త్వరగా డబ్బులు వచ్చేస్తాయి అని అలాంటి స్కీమ్స్కి, అలాంటి పథకాలకు వెళ్ళవద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది మొదటి సవాలు చెప్పాడు. రెండవ సవాలు ఏం చెప్పాడు అనంటే, ఆరవ ఆ యొక్క వచనం నుంచి 11వ వచనం వరకు సోమరితనాన్ని గురించి మాట్లాడాడు. షూరిటీగా నిలబడవద్దు అని మాట్లాడాడు. ఇప్పుడేమంటున్నాడంటే, సోమరితనముగా ఉండవద్దు, ఇలాంటి సోమరితనాన్ని విడిచిపెట్టు. ఈ వచనాల యొక్క సందర్భంలో మనం గమనిస్తున్నప్పుడు ఏమని చెప్పాడు? సోమరి అని మాట్లాడాడు. అరే, నిజంగా ఎంత విచారకరమైన విషయం అండి. ఎవరైనా మీ పిల్లల్ని సోమరి అని పిలుస్తామా అసలు? కానీ సొలొమోను మాత్రం తన కుమారుని ఏమన్నాడంటే, సోమరి, నిద్రపోతా, కునుకుతున్నవాడా, ఇలాంటి మాటలు ఎంత సంబోధించాడో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు సొలొమోను ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది? బహుశా వాళ్ళ యొక్క కుమారుల్లో అనుకోవచ్చు, మా నాన్నగారికి ఇంత డబ్బు ఎలాగొచ్చింది, ఈ ధనమంతా కూడా ఎలాగ సంపాదించగలం అనే ఆలోచనలతో వారు పగటి కలలు కంటున్నారేమో తెలీదు. ఆ సమయంలో వారికి ఎన్నో ఆలోచనలు వచ్చి ఉండొచ్చును. ఆలోచనల వలన త్వరగా ధనవంతులు అవ్వాలి అనే పథకాల గురించి ఆలోచిస్తుండొచ్చును. త్వరగా డబ్బు వచ్చే పథకం ఏమైనా ఉందేమో అని ఆలోచనలోకి వారు కూడా వచ్చి ఉండొచ్చు. కనుక ఆ పథకాల గురించి ఆలోచిస్తూ మంచం మీద పడుకుని ఏమనుకుంటున్నాడు అనంటే, డబ్బు వచ్చే పథకాలను గురించి ఆలోచిద్దాం అని వాడు ఆ పడుకున్న సోమరిని ఏమంటున్నాడంటే, సోమరిగా ఉండవద్దు. ఇలాంటి ఏక ఊహాగానాలు చేయవద్దని సొలొమోను తన సొంత కుమారుడికి చెప్తూ వచ్చాడు. అందుకే చెప్పాడు ఏమనంటే, సోమరి, అక్కడ నా కుమారుడా అని చెప్పినప్పుడు ఇక్కడే అంటున్నాడు సోమరి. 6వ వచనంలో సోమరి, 10వ వచనంలో సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఉందువు. ఏం చూశాడో సొలొమోను? తన పిల్లలు, తన సొంత కుమారులు ఆ యొక్క బద్ధకంగా పడుకున్నారేమో, మంచం మీద పడుకున్నారేమో, సోమరిగా పడుకున్నారేమో. అందుకే ఈ సంబోధన చేసుకుంటూ వచ్చాడు. ఎంత సత్యవంతుడుగా మాట్లాడాడో చూడండి. ఈ రోజున మన పిల్లలు అలా పడుకుంటే అండి చాలా అలసిపోయారండి అని అంటుంటాం. మనమే మన పిల్లల్ని సమర్థించుకుంటున్నాం, సోమరులుగా చేస్తూ ఉన్నాం. సొలొమోను తన యొక్క పిల్లలకి ఎంత నిర్మోహమాటం లేకుండా సోమరి అని చెప్పాడు. చివరికి మన సమీప బంధువులైనా అలా పడుకుంటే వారిని సోమరి. కనుక దేవుని దృష్టిలో ఎలాగుండాలి? ఆ మాటలు చాలా చక్కగా, ఇలాంటి సోమరి ఆ యొక్క అలాగా ఉంటే వాడు బుద్ధిహీనుడు, వాడు పోనీలే అని చెప్పేసి మనం చులకనగా తీసుకోవద్దు. అలాంటి పడుకున్న వాళ్ళని, సోమరిగా ఉన్న వాళ్ళని మనం చులకనగా తీసుకోవద్దు. వాళ్ళకి చెప్పాల్సిన పాఠం చెప్పాల్సింది. అందుకే అన్నాడు, నా కుమారుడా సోమరి, ఎందాక పండుకుంటావు, ఎందాక. ఇదంతా కూడా దేవుని మనసులో ఉన్న
ఆ ఆ ఆలోచన ఉద్దేశం ఏంటో సొలొమోను తన పిల్లలకి చాలా చక్కగానే చెప్పుకుంటూ వచ్చాడు. తన కుమారుడికి సంబోధిస్తూ ఏమన్నాడంటే, నువ్వు ఎలాగుండాలి అనంటే సోమరిగా ఉండవద్దు. ఈరోజు మనం ఎవరైనా సరే నిజాయితీగా ఉండి ఆ మాటలు చెప్పగలగాలి అసలు. ఇది జ్ఞానవంతుల యొక్క లక్షణం. అది జ్ఞానవంతుల యొక్క గుణలక్షణం ఏంటంటే, అలాగ చూస్తే ఆ సోమరిగా చూస్తే నిద్రపోతులు వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళకి చెప్పాలి, కనుక నువ్వేమాత్రం సోమరిగా ఉండవద్దు. సొలొమోను ఎరుగును చాలామంది ఆ యొక్క దరిద్రత ఎందుకు వచ్చేస్తుంది వాళ్ళకి అనంటే ఆ మాటలు సోమరివి. ఆ సోమరితనాన్ని వారు పనులు చేయడం ఆపేస్తారు. పనులు చేయరు వారు. వారు ఏమో ఆ పనులు చేయకపోవడం చేత వారు త్వరగానే బీదవాళ్ళు అయిపోతూ ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో వారు సోమరితనంగా ఉండడం చేత వారు కష్టపడి పనిచేయరు. వారికి ఇష్టము కూడా ఉండదు. సోమరి నైపుణ్యాన్ని కూడా సంపాదించుకోలేడు. సోమరి ఎప్పుడు కూడా ఆలోచించేదంటే సులువుగా డబ్బు వచ్చే విధానాల గురించే ఆలోచిస్తాడు. ఈ విధమైన పథకాలు, ఆర్థిక పథకాలు వేస్తూ ఉంటే, డబ్బులు వచ్చే పథకాలు వేస్తూ ఉంటే సోమరిగా ఉండవద్దని సొలొమోను తన పిల్లలకి చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు? బద్ధకం, ఈ బద్ధకాన్ని వదిలే, ఈ సోమరితనాన్ని వదిలే. ఏమవుతుంది అనంటే అటువంటి సోమరితనం కొంతమందిని చూస్తూ ఉంటాం. ఏమన్నా సెలవులు వచ్చాయనుకోండి, సెలవులు వస్తే చాలు ఇంకా కొద్దిసేపు నిద్రపోదాం అనుకుంటారు, విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంటారు. వారు విశ్రాంతి కొన్ని రోజులు ఇక పిల్లలకి సెలవులు దొరికాయనుకోండి, ఇంకంతే, వాళ్ళు ఎక్కడికి వచ్చేస్తారు. సరే సెలవులకి వెళ్ళావు, చాలా ఎంజాయ్ చేయి, తాత్కాలికమైన ఆ బాధ్యతలో నుంచి వెళ్ళావు, నువ్వు కూడా సెలవులు తీసుకున్నావు, ఆ విరామములో ఆనందించు. కానీ ఇక జీవితకాలం అంతా ఆ విరామము గురించిన కోరుకోవద్దని మనం చేస్తున్నాం. నువ్వు ఒత్తిడిలో నుంచి అప్పుడప్పుడు చాలా ప్రెషర్లో నుంచి సెలవుకి వెళ్తే ఆ ఒత్తిడిలో నుంచి బయటికి రావడానికి, కొంత రిలాక్స్ అవ్వడానికి అనుకోవచ్చు. కానీ కొంతమంది అయితే వారి జీవితాల్లో ఇంకా ఎప్పటికీ విరామము కోరుకుంటూనే ఉంటారు. వెళ్ళడానికి ఇష్టపడరు, పని చేయడానికి ఇష్టపడరు. వాళ్ళు బద్ధకస్తులు, వారి సోమరులు, కష్టపడడానికి ఎంత మాత్రం ఇష్టపడని వాళ్ళు వారే సోమరులు. అందుకే సామెతల గ్రంథంలో ఇలాంటి వాళ్ళను గురించి ఏమన్నాడంటే బుద్ధిహీనులు, తెలివిలేని వారు అని చెప్పుకుంటూ వచ్చాడు. తన సొంత కుమారుడికే ఆ విధంగా సంబోధించి మాట్లాడాడు అనంటే ఎంత ఎంత తండ్రి ఎంత ఆనెస్ట్గా ఉన్నాడో, ఎంత యథార్థంగా ఉన్నాడో, ఎంత నిజాయితీగా ఉన్నాడో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. ఈరోజు తల్లిదండ్రులుగా మనం కూడా నిజాయితీగా, యథార్థంగా మన పిల్లల విషయంలో సోమరైతే సోమరి, ఎందాక పడుకుంటావు, ఎందాక నిద్రపోతావు అనే విషయాన్ని వాళ్ళకి చాలా స్పష్టంగా మనం తెలియజేయవలసిన అవసరత ఉంది. అప్పుడు ఏమంటున్నాడు? దానికి 6వ వచనాన్ని చెప్పాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. ఏమని మొదలుపెట్టాడు? 6 నుంచి 8 వరకున్న వచన భాగంలో చీమలను గురించి మాట్లాడినట్లుగా చూస్తాను. ఎంత చక్కని ఎగ్జాంపుల్ చెప్పాడండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. చీమలను గురించిన ఇలస్ట్రేషన్, ఒక వృత్తాంతాన్ని తీసుకున్నాడు. అందులో 2 ప్రధానమైన అంశాలను గురించి మాట్లాడాడు. నేను చదువుతూ ఉన్నాను. వాటి నడతలను కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకొను. దేని చూచి జ్ఞానం తెచ్చుకో? చీమలను చూడు. చీమలను గురించి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇది చీమల దగ్గరికి వెళ్ళు, చీమల దగ్గరికి వెళ్తే జ్ఞానము తెచ్చుకో. ఎలాగ జ్ఞానం తెచ్చుకోగలం? చీమల గురించి ఏంటి అసలు? చీమలను గురించిన ఆలోచన ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఒకసారి అయితే మా చర్చిలో చీమలను గురించి మాట్లాడాను. ఒక గంటకు పైగానే చీమల గురించి డిస్కవర్ ఛానల్లో వాటన్నిటిని కూడా సేకరించి చీమలను గురించి మాట్లాడడం జరిగింది. చీమలు వాటిని గురించి అవి చిన్నవి, అవి చాలా చాలా తేలికైనవి కూడా. కానీ అవి ఎలాంటివి అనంటే
దానికి దేవుని 7వ వచనంలో చదువుతూ ఉన్నాను. 2 విషయాలు, ప్రధాన విషయాలు చెప్పాడు. మొదటి విషయం ఏంటంటే 7వ వచనంలో చదువుతున్నాను. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను అని అన్నాడు. ఏముండవు. చీమలకు అధిపతి లేడు, చీమలకు ఒక నాయకుడు లేడు. అవన్నీ కూడా, చీమలన్నీ కూడా శ్రమ పడతాయి. ఒక చోటన ఉంటాయి, అవన్నీ ఒక పుట్టలో ఉంటాయి. అవి అవి పని చేస్తూనే ఉంటాయి. అన్ని చీమలు పని చేస్తాయి, అవి కష్టపడి పని చేస్తాయి. ఎవరు చెప్పారు దానికి? ఒక చోట అన్నీ కూడా ఆ చీమలు ఉంటాయి. అవి ఎంత కష్టపడతాయి, ఎంత శ్రద్ధ ఉంది. పై న్యాయాధిపతి లేకపోయినను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను అంటే వాటికి ఒక చీఫ్ మేనేజ్మెంట్ ఏమీ కూడా లేదు, అయితే సూపర్విజన్ ఏమీ కూడా లేదు, పై విచారణకర్త ఏమీ లేడు. ఈ రోజున మనకు అదే అంతా కూడా సూపర్విజన్ కావాలి. విచారకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ సంఘాలు కూడా సూపర్విజన్ కావాల్సి వచ్చింది. ప్రతి పని గురించి చూడాల్సిన అవసరత ఏర్పడుతుంది. ఎవరు ఏం చేస్తున్నారో కనిపెట్టాల్సిన అవసరత ఉంది. చాలామంది వారి జీవితాల్లో మనం ప్రతి దినము వారు ఎక్కడ పని చేస్తున్నారో, ఏం పని చేస్తున్నారో చూస్తూనే ఉండాలి. సొలొమోను చీమల యుద్ధకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకొనుము అని అన్నాడు. ఇక్కడ ఒక విశ్వాసిని ఉద్దేశించి కూడా నేను మాట్లాడుతున్నాను. సొలొమోను తన కుమారుడికి మాత్రమే కాదు, విశ్వాసులందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. మనం 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 ప్రభువుని సేవిస్తూ ఉన్నాం. ఎలాగ సేవించాలి ప్రభుని? చూసినప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా, పాస్టర్ గారి ముందు ఒకలాగా, పాస్టర్ గారు లేనప్పుడు ఒకలాగా కాదు. వారి జీవితంలో ఎలాగుండాలి? ప్రభువు చూస్తున్నాడనే పరిచర్య చేయమని చెప్పాడు. అందుకే పౌలు తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు, కంటికి కనబడవల్లని పని చేయక అని చెప్పుకుంటూ వచ్చాడు. కంటికి కనబడడం కాదు, దేవుడు చూస్తున్నాడని పని చేయడం నేర్చుకో. శక్తి వంచన లేకుండా పని చేయి. నీ యజమానికి ఐక మేలు చేయి. ఈరోజు శ్రేష్టంగా పని చేయాలి. ఈరోజు క్రైస్తవులు కూడా పని చేయడంలా. ఎందుకు దరిద్రులైపోయారు? ఎందుకు దారిద్ర్యం వెంటాడుతుంది వాళ్ళని? మనం పని చేస్తున్నప్పుడు జ్ఞానులు ఏ విధంగా ఉండాలో ఇక్కడ చెప్పాడు. సొలొమోను తన కుమారుడికి చెప్తూ ఉన్నాడు, చీమల యుద్ధకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకో. దానికి ఎవ్వరు కూడా లేరు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఎవరు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ కూడా లేవు. ఏ చీమ ప్రతిది కూడా పని చేస్తూనే ఉంది. ప్రతి చీమకు బాధ్యత ఉంది. ఈ రోజున చర్చిలో ఎంతోమంది ఉంటారు, కానీ బాధ్యతలే కనబడవు, వారు నిర్వర్తించరు కూడా, నేర్చుకోవడం లేదు. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డాం. చీమలు ఎంత కష్టపడతాయి, ఎంత శ్రద్ధతో పని చేస్తాయి. అందుకే అన్నాడు, చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానమును, ఆ మాటలు అంటున్నాడు, జ్ఞానమును తెచ్చుకొనుము. చీమల దగ్గరికి వెళ్ళి ఎంత కష్టపడతాయో వాటిని ఒకసారి చూసి తెలుసుకో అని చెప్పాడు. రెండవది ఏం చెప్పాడు ఆ విషయాన్ని 8వ వచనంలో చదువుతూ ఉన్నాను. చీమలు ఏం చేస్తాయి? భవిష్యత్ అవసరాల కొరకు పని చేస్తాయి. అవి బ్రతికేవి కొన్నాళ్లే బ్రతుకుతాయి, కానీ భవిష్యత్తు గురించి, తమ పిల్లల గురించి ఆలోచించేది చీమలు. అంటే ఎంత కష్టపడతాయి ఒకసారి చూడండి. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. ఎంత చీమలు! చీమలు ఎంత తింటాయి? కొంత తింటాయి, భవిష్యత్తు కొరకు దాచుకుంటాయి. వాటికి ఎంత ఒక విధంగా ఒక మిస్టరీ, ఎంత ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. చీమలు కష్టపడతాయి, శ్రద్ధతో పనిచేస్తాయి, భవిష్యత్తులోకి ఆలోచనతో పనిచేస్తాయి. అవి మేము బ్రతుకుతాం కొన్నాళ్లే, కానీ తన పిల్లల కొరకు ఎంత అద్భుతంగా వాటిని సమకూరుస్తాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏం చేస్తాయంట?
వేసవి కాలమున అని చెప్పుకుంటూ వచ్చాడు. వేసవి కాలమందు ఆహారం పని చేస్తాయి అవి చెప్తూ ఉన్నాయి. వాటి సమృద్ధిగా తినడానికి సమకూర్చుకుంటాయి. మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొట్టమొదట మనం ఆలోచన చేసాం, ఏ సందర్భంలో మాట్లాడాడు? డబ్బు సందర్భంలోనే మాట్లాడాడు. డబ్బు సందర్భంలో ఈజీ మనీ, క్విక్ రిచ్ అనేది ఆ పథకాల్లో నుంచే మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడుతూ అన్నాడు, ధనవంతుడు కావాలంటే కష్టపడి పని చేయడం నేర్చుకో, క్రమశిక్షణతో కూడిన పని నువ్వు చేయడం అనేది నేర్చుకో. అలాగా చేసినప్పుడు తప్పకుండా సమృద్ధిగానే ఉంటుంది. నైపుణ్యతను అభివృద్ధి చేసుకో. ఎవరో సూపర్విజన్ కాదు నీ జీవితంలో. ఎలాగుండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా కష్టపడకపోతే ఏమవుతుంది చెప్పాడు. చూడండి 9వ వచనానికి రండి. సోమరి ఎందాక నువ్వు పండుకొందువు, ఎప్పుడు నిద్రించదవు? ఎంతకాలం పండుకుంటావు? ఆ వచనాన్ని ఇంకా చదువుతున్నాను. 10వ వచనంలో, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నువ్వు అనుకొంచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఏమొస్తుంది? దారిద్ర్యం వస్తుంది. ఆలస్యం చేయొద్దు, లెగు, సోమరిగా ఉండదు. సోమరి ఏం చెప్తాడు అనంటే, వాడు చెప్పే ఎన్ని సాకులు చెప్తాడో. నాకు ఇంకా కొంత విశ్రాంతి అవసరం అండి. నేను పని చేయాలంటే, ఈ రోజంతా పని చేయాలంటే కొంత విశ్రాంతి అవసరం అండి. ఇంకా నేను సరిగ్గా నిద్రపోలా, రాత్రి నాకు నిద్ర పట్టలేదు కనుక ఇంకా కొద్దిసేపు నిద్రపోతా ఇంకా అనుకుంటాం. ఇక 100 సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. ఈరోజు సోమరి సాకులు చెప్పేది, నాకు బాగాలేదండి అని అంటాడు, నేను చాలా అలసటగా ఉంది అని అంటాడు, రేపు వస్తాలే అంటాడు, రేపు చేస్తాలే అంటాడు, రేపు ఆలోచించుకుందాంలే అని అంటాడు. ఇలాంటి వాడు వాయిదాలు వేసేవాడు, వాడు జ్ఞానుడు కాదు. వాయిదాలు వేసేవాడు వాడు జ్ఞాని కాదు, వాడు సోమరి. వీడు అంత మాత్రమే కాదు, వాడు ఎన్ని బైబిల్ చదవమంటే చాలు చదువుతా, ప్రార్థన అంటే కూడా వాడికి అదే. అంటే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా చాలా సోమరులుగా ఉంటారు. ఈ రోజున చర్చిలో అలాంటి వాళ్ళే కనబడతారు. వారికి చర్చిలో వాయిదాలు వేసేవాళ్ళు. సమస్య ఏంటంటే వాయిదా వేయడమే. వాక్యం ఇప్పుడు చదవడం అనంటే తర్వాత చదువుతా అంటాడు, ప్రార్థన చేసుకుందామంటే తర్వాత చేసుకుంటానంటాడు, ఈ వారం ఎందుకు రాలి, వచ్చే వారం వస్తానంటాడు. ఇవన్నీ కూడా సోమరి యొక్క లక్షణాలు. వాడికి అందుకే దారిద్ర్యం వస్తుంది. దోపిడిగాడు వచ్చినట్లుగా, ఆయుధస్తుడు వచ్చినట్లుగా వాడికి దారిద్ర్యం తప్ప ఇంకేం రాదు అసలు. కనుక ఈ ముగింపు వచనాల్లో సోమరితనం యొక్క మనస్తత్వాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. వారు ఏం చెప్తాడు? పేదరికం, దారిద్ర్యం ఎందుకు వస్తుంది? దారిద్ర్యం అనే మాటను మనం చూస్తున్నాం. పేదరికము హీబ్రూ పదజాలంలో ఆ మాటలు దారిద్ర్యం వస్తుంది, పేదరికం వస్తుంది. సొలొమోను తన కుమారుడికి చెప్పాడు, నువ్వు అలాగుండొద్దు, నువ్వు అలాంటి పని చేయొద్దు, నువ్వు సోమరిగా ఎంత మాత్రం కూడా ఉండవద్దు, త్వరగా ధనవంతుడు కావాలనే ఆ స్కీమ్స్ని గురించిన ఆలోచన చేయొద్దు, చేసి నిద్రపోవద్దు. ఇక ఏం చేయాలి? నువ్వు ఎంత చీమల వద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకో, పని చేయి, కష్టపడు, శ్రద్ధగా పని చేసేవానికి వాడికి గుణం లేదు. వాడికి ఆ గుణం లేకపోవడం చేత వాడికి దారిద్ర్యమే వస్తుంది. ఈ రోజున క్రైస్తవులు చాలామంది ఈ మాటలు చెప్పాల్సిందే. ఫరో యూదులతో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలతో మీరు సోమరులు అని చెప్పాడు. ఈ రోజున నిజంగా చెప్పాలంటే క్రైస్తవులు సోమరులే. క్రైస్తవులు శ్రద్ధతో పని చేయడం అనేది నేర్చుకోవాలి. కనుక ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు కష్టపడు, శ్రద్ధతో పని చేయి. సోమరి జీవితం పతనానికి, దారిద్ర్యానికి దారితీస్తుంది.
ఈ వచనాలన్నింటినీ కూడా ఒక ఆర్థిక పరిస్థితిని గురించే ఒక ఫైనాన్షియల్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి. అది ఫైనాన్షియల్గా, భౌతికంగా, ఫైనాన్షియల్గా ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా కూడా మనం ఆలోచించాలి. చార్ల్స్ బ్రిడ్జ్ అనే నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పుకుంటూ కోట్ చేస్తూ వచ్చాను. 1800 సంవత్సరాల్లో ఈ సామెతల గ్రంథం మీద ఒక చక్కని వ్యాఖ్యానం రాశాడు. రాసుకుంటూ వచ్చి అతని వ్యాఖ్యానంలో ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తి ఎంతకాలము పాపములో నిద్రపోతావు, ఎంతకాలము సోమరి తన పాపపు మార్గములో మార్చుకునే వరకు ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం సాకులు చెప్తావు? పాప జీవితంలో నుంచి బయటికి రావడానికి, ఆధ్యాత్మిక జీవితంలో సరి చేసుకోవడానికి, నీతిని వెంబడించడానికి ఎంతకాలం? ఈ రోజున ఆ యొక్క క్రైస్తవులు వారి జీవితాల్లో మార్పులు రావు, పరివర్తన రాదు, వారి రూపాంతరము చెందరు. ఎంతకాలం ఇది? ఎన్ని సంవత్సరాలు? ఈ రోజున చర్చికి వెళ్తూ ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం వింటున్నావు? ఎంతవరకు రూపాంతరం చెందావు? ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నా. మనం సోమరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాం, జ్ఞానాన్ని తెచ్చుకుందాం. అవి కష్టపడతాయి, శ్రద్ధ వహిస్తాయి, శక్తి వంచన లేకుండా పనిచేస్తాయి. అవి ఎవ్వరు సూపర్విజన్ అవసరంలే. అదే క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ విశ్వాసుల్లో, క్రైస్తవ సేవకులలో ఉంటే ఈ రోజున ఎవరు సూపర్విజన్ అవసరం లేదు. ఎవ్వరు సూపర్విజన్ అవసరంలే. ఎవ్వరు సూపర్విజన్ కూడా అవసరంలే. కనుక ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నా. మన జీవితంలో క్విక్ రీచ్, గెట్ రీచ్ అనే పదజాలం ఎవరైనా చెప్తే వాటికి దూరంగా ఉండు. నువ్వు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నిద్రైనను, నీ కునుకైనను నీ దగ్గరికి రానివ్వద్దు. నువ్వు ఇటువంటి వాటికి నా దూరంగా ఉండు అని చెప్పి ఇంకా కొంచెము సేపు నిద్రపోదను, కునికెదను అని చెప్పి చేతులు ముడుచుకోవద్దు. లేచి దోపిడిగాడు వచ్చినట్లుగా, దారిద్ర్యం నీ దగ్గరికి రాకముందే, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని ఎద్దకు రాకముందే మేల్కో, జ్ఞానం తెచ్చుకో, కష్టపడు, పైకి రా. ఈ రోజున కష్టపడితే ప్రభుచితమైతే నెక్స్ట్ సండే ఒక దీని మీదనే మాట్లాడబోతూ ఉన్నాను. ఆ కుమారుడికి ఏం సలహా ఇచ్చాడో అనే విషయాన్ని గురించి నెక్స్ట్ సండే చర్చ్లో దీని విషయం మాట్లాడబోతున్నాను. ఇది మనం స్టడీ టైప్లో వెళ్తున్నాం, అది ప్రసంగం విషయంలో మనం వెళ్తూ ఉన్నాం. ఎంత కష్టపడాలి, మనం ఒక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనంటే ఎంత కష్టపడాలో ఆ విషయాలను గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. ఇంతటితో ఈ 11 వచనాల యొక్క వ్యాఖ్యానము లేకపోతే ఆ స్టడీ అనేది ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. సొలొమోను తన కుమారుడికి నిజాయితీగా, ట్రూత్ఫుల్గా, యథార్థంగా చెప్పాడు. ఏమన్నాడంటే, సొలొమోను తన పిల్లలకి చెప్పాడు, చాలా జాగ్రత్తగా ఉండు, సోమరిగా ఉండద్దు, ఇంకా కొంచెము నిద్ర అని, నిద్రపోవద్దని పిల్లలకి ఎంత చక్కగా ఉపదేశించాడో ఒకసారి అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. కనుక మనం మన జీవితంలో అర్థం చేసుకుందాం, అలాంటి ఉచ్చుల్లోకి పడకుండా చాలా జాగ్రత్తగా ఉందాం. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఎక్కడ కూడా సోమరితనం ఉండవనీయద్దు. వీలంత వరకు కష్టపడి చదువుదాం, బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ప్రభువా, మేము ఈ ఆర్థిక వ్యవహారాలలో, ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎందుకు అలాంటి త్వరగా నాయన ధనవంతులు కావాలనే ఆ ఉబలాట, ఆ ఆశ ఎందుకు వస్తుందో ఆ విషయాన్ని గురించి కూడా మీరు ప్రస్తావించారు. దేవా, మేము ఆ విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండడానికి మీ కృప అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రత్యేకంగా మేము సోమరులుగా ఉండకుండా మేము శ్రద్ధతో పనిచేసి శ్రద్ధగా
జ్ఞానవంతులుగానే మేము ఈ లోకంలో జీవించడానికి మీ కృప అనుగ్రహించండి. మీ చేతులతో చేయబడిన మనుషులకి చివరికి సృష్టి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని మీరు చెప్పడం అనేది ప్రభువా, ఎంత బుద్ధిహీనులుగా బ్రతుకుతున్నామో మీరు మాకు తెలియచేస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. మేము వెళ్ళి నేర్చుకుని మా జీవితాలు సరిదిద్దుకొని చీమలకు పై విచారణకర్త లేకపోయినను, అధికారి లేకపోయినను, ఏ సూపర్విజన్ లేకపోయినా సరే వాటి వంతు అవి శక్తి వంచన లేకుండా చేస్తున్నట్లుగానే క్రైస్తవ పరిచర్యలో మేము శక్తి వంచన లేకుండా చేయడానికి మీ కృప అనుగ్రహించండి. మా మీద ఎవరో చూస్తున్నారని కాదు, మీరు చూస్తున్నారనే ఆ భయముతోనే మేము పని చేయడానికి మీ కృప అనుగ్రహించండి. మా సంఘాలలో మా వంతు మేము చేయడానికి మమ్మల్ని ఆయుత్తపరచమని బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.